హాయ్ ఫ్రెండ్స్, అందరు ఏం చేస్తున్నారు? ఇక మాకెళ్ళి అయితే నిన్నైతే వర్షం పడ్డది. ఇవాళ కూడా చినుకులు అయితే పొద్దుటి నుండి అయితే పడుతున్నాయి. ఆ చినుకుల్లోనే అయితే ఇక పత్తి గింజలు అయితే పెట్టేసిన. ఇక చేను మొత్తం పెట్టేసిన. నేను ఒక్క ఆమెను పెట్టిన. నడువు నొప్పి అంటే చెప్పలేము అబ్బా, మస్తు ఘోరం అంటే ఘోరంగా నడువుని వస్తుంది. నేను ఇంకా వంగుకుంటూనే నడుస్తున్నా. అట్లనే ఇప్పుడైతే ఇంకా మేమైతే ఈ పత్తి ప్యాకెట్ అయితే తెచ్చినాం. కానీ ఫస్ట్ మొలిచిన గింజల కంటే ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఒక వంతు మొలిచినాయి, ఇంకా 2 వంతులు అయితే మొలవలేదన్నమాట. అందుకనే మళ్ళీ అయితే గింజలు పెట్టిన. ఇంకా నడుము నొప్పితోనైతే నా వల్ల కాదు, తట్టుకోవడం కూడా చాలా కష్టం. అలానే మా ఆడబిడ్డ వాళ్ళు కూడా ఇవాళ గింజలు పెట్టిర్రు. ఇగో నడుమున వస్తుందని పోయి నాగలి మీద పోయి కూర్చుంది. ఇక నైట్ అవుతుంది, 5 అయింది టైము. కాసేపు మా ఆడబిడ్డతోని నమ్ముకుంటూ ఉంటే పని చేసిన ఆలోచన కూడా ఉండదు. అందుకనే ఇంటికాడ పోతున్నారా అని పిలిచింది. అందుకనే నేను కూడా వస్తా అని చెప్పేసిన. ఇంకా నాకు పత్తి గింజలు కూడా పెట్టడం కూడా అయిపోయింది. అందుకనే ఇక ఇంటికి అయితే పోతున్నా. ఇక రా పోదాం. సరే పోదాం. ఇంకెంతసేపు కూర్చుంటావు? మళ్ళీ ఇంటికాడ పోయి వంట చెయ్యాలి. రా, మమ్మీ వాళ్ళు పోయిరా? ఇక రా మరి పోదాం. మళ్ళీ నేను ఇంటికాడ పోయి వంట చేయాలి. నీకంటే మమ్మీ వండి పెడుతుంది. నాకెవరు వండి పెడతారు చెప్పు? ఎవరు పెట్టరా? నువ్వే వంట చేస్తావా? ఇప్పుడు మా ఆడబిడ్డ పోయి ఇంటికాడ పోయి అయితే ఇక రొట్టెలు చేస్తుంది, అన్నం వండుతుంది, కూర వండుతుంది. మా ఆడబిడ్డ నాగులు కూడా దున్నుతుంది, మస్తు పని చేస్తుంది. నిజం, అబద్ధం కాదు, చాలా పని చేస్తుంది, మస్తు కష్టపడుతుంది. ఇక రా పోదాం. ఇవాళ ఏం కూర అక్క? పప్పునా? నేను వద్దామనుకున్నా కానీ రాలే కూర కోసం. అమ్మ నడుము నొప్పికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పరాదండి? మస్తు అంటే మస్తు నడుముని వస్తుంది, అసలు తట్టుకోలేనంత నడుము నొప్పి. చెప్పుకుంటే బాధ తీరేది కాదు, కానీ చెప్పలేం. కానీ మస్తు అంటే మస్తు. ఇప్పుడు పోయి మళ్ళీ అన్నం కూర వండకపోతే అట్లనే పోయి పడుకుంటే ఇక పిల్లలు ఆకలితోనే అట్లనే ఉంటారు. ఎవరు పెడతారు చెప్పండి? ఇక పోయి ఇంటికాడ పోయి ఊడిసి బోళ్ళు దోవి అన్నం కూర వండి పిల్లలకు తినిపించి మేము తినుకొని ఇక పడుకునేసరికి 10 అవుతుంది. ఇంకేంటి చెప్పక్క? చేతులు బాగా నొప్పి పెడుతున్నాయి. మట్టి ఇట్లా తోవి చేతులు బాగా నొప్పి పెడుతున్నాయి. ఈ గోర్లన్నీ ఇట్లా వణుకుతున్నాయి. ఇప్పుడు పత్తి గింజలు పెట్టడం అయిపోయింది కదా, ఇక ఇంటికి పోతున్నాయి కదా, ఇట్లా దగ్గరికి రావట్లేవు. మేమైతే పోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా మీరైతే పత్తి గింజలు పెట్టిర్రా? ఏమేమి పనులు చేస్తున్నారు? మాకెళ్ళి అయితే వర్షాలు ఇప్పుడే నిన్నటి నుండే వస్తున్నాయి. ఇక మేమైతే పత్తి గింజలు అయితే పెడుతున్నా. ఇక ఇంటికాడ చిలక అయితే అయిపోయింది. ఇంకా కౌలు చేసే కాడ అక్కడ మీకు తెలిసే ఉంటుంది నా చిలక ఎక్కడ ఉంటుందో, కోతుల బాధ ఎట్లా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. సో అక్కడైతే ఇక రేపు అయితే పెడతాం. ఇవాళకి అయితే ఇక్కడైతే నేను ఒక ఆమెను అయితే కథం చేసుకున్నా. ఇంకా రేపు అయితే 2 కూలోళ్ళనైనా తీసుకురావాలి. ఎందుకంటే నడుము అయితే తట్టుకోలేనంత నడుము నొప్పి వస్తుంది. అందుకనే కూలోళ్ళని తీసుకురావాలని నేను అనుకుంటున్నా. కానీ బావ ఏమంటాడో, నువ్వేం చేస్తావు ఇంట్లో కూర్చొని అని చెప్తాడేమో. ఇక అది అయితే బావని అడిగి అయితే తెలుసుకుందాం. కానీ ఇప్పుడైతే ఇంటికి పోతున్నా. ఇంకా మా పిల్లలు అయితే ఇంటికాడ వచ్చిర్రు. ఏమేమి చేస్తున్నారో, ఇల్లు మొత్తం గందరగోళం, అంతా ఆగం చేస్తారు. నీకు నడుము నొప్పి వస్తుందా అక్క? ఫుల్లుని వస్తుందా? ఇక నాకు కూడా నడుము చాలా నొప్పి పెడుతుంది. ఇక మా శివ చూడండి, అసలు ఇంట్లో ఏం చేస్తున్నారో అని నేను అనుకున్నా. కానీ మా శివ చూడండి బ్యాట్ పట్టుకొని ఏం చేసినావు చెప్పు? ఏం తిన్నావు? మూతికాంత ఏంటి అది కోతి ముఖం లెక్క. ఓ ఏం తిన్నావు చెప్పు? జామకాయ తిన్నావా? మరి నా కోసం ఏది డాడీ? లేదా? నేను చిన్నపిల్లనే ఉన్నాను.
నేను తినొద్దా? నువ్వే తినాలా? బా, నేను ఇవాళ పని చేసి అలసిపోయిన డాడీ, నాకు ఏమైనా పనులు హెల్ప్ చేయవా? చేస్తావా? దా మరి ఇంటికి పోదాం రా. అన్నం తిన్నావా స్కూల్ నుండి వచ్చి? తినలేదా? స్కూల్లో ఏం కూర ఇవాళ? పప్పుచారా? నిన్న కూడా పప్పుచారా అని చెప్పినావుగా డాడీ. ఇవాళ కూడా పప్పుచారేనా? ఇక మా పిల్లలు అయితే గవర్నమెంట్ స్కూల్కి అయితే రేపు స్కూల్ లేదా? ఇక మా పిల్లలకైతే నేనైతే గవర్నమెంట్ స్కూల్లో అయితే పంపించిన. ఎందుకంటే ఈ సంవత్సరం అయితే మస్తు అంటే మస్తు డబ్బులతో ఇబ్బంది ఉంది. అందుకనే ఇక గవర్నమెంట్ స్కూల్కి అయితే పంపించిన. ఇక గవర్నమెంట్ స్కూల్కి పోతే ఇగో ఇవాళ పప్పు పెట్టిరట. ఇంకేంది అబ్బా బాబా కూర్చోవాలంటే చేత కావట్లేదు అమ్మా. మనం మొత్తం సీములు వచ్చినట్టే నొప్పి తీస్తుంది నడుము. డోర్ తీసినావా? ఇక మా ఇల్లు లోపల చూద్దాం ఎట్లా ఉందో. మా పిల్లలు చూడండి మొత్తం ఆగం ఆగం చేసి పడేస్తారు. ఇగో చూస్తున్నారు కదా, మస్తు ఆగం ఆగం ఉంటుంది మా ఇంట్లో. ఇంకో ఎక్కడ బుక్కులు అక్కడే. చెల్లేదురా డాడీ? వస్తుందా? ఇగో రేపు రాస్తావా? ఇప్పుడు రాయవా? ఇగో మేము పొద్దునైతే ఇగో ఈ తాటిపత్రి అయితే తీసుకున్నాం. ఎందుకంటే ఇగో రేకులు అయితే కారుతున్నాయి, అందుకనే రేకుల మీద కప్పుదాం అనేసి తీసుకున్నాం. ఈ బెడ్ కాడికే మంచిగా ఉంటుంది, ఇదంతా కారుతుంది. అందుకనే ఇక ఈ పరద అయితే కప్పాలనేది తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకేం చేస్తున్నారు? శివయ్య చెప్పు, ఏమేమి రాసినావు చెప్పు. మా శివకైతే ఫుల్ అంటే ఫుల్ డ్యాన్స్ వస్తుంది. ఎవరైనా డ్యాన్స్ స్కూల్లో అయితే చేర్పియండి ఫ్రెండ్స్. మా దగ్గర అయితే డబ్బులు లేవు. అంతేనా డాడీ? అంతేనా? మస్తు అంటే డ్యాన్స్ మీద అయితే మస్తు ఇంట్రెస్ట్ ఉంటుంది మా శివకు. మస్తు చేస్తాడు, అలానే ఎక్సర్సైజ్ చేస్తాడు, యోగా చేస్తాడు, అన్నీ చేస్తాడు. వాళ్ళ మామయ్య చేసినట్టు అన్ని పనులు చేస్తాడు. మా శివకు బాడీ అట, అబ్బా భలే ఉందిరా డాడీ నీ బాడీ. పొట్టడా. ఇక్కడ అమ్మడానికి వస్తే తీసుకున్నాం డాడీ. బండి మీద వేసుకొని రారా, అందుకనే పొద్దున్న తీసుకున్నాం. ఇక్కడ శల్కలు అయితే 2 ప్యాకెట్లు ఫస్ట్ పెట్టినాం. ఇప్పుడైతే 2 ప్యాకెట్లు పెడితే ఇప్పుడైతే 1 ప్యాకెట్ పడ్డది. ఎందుకంటే 2 ప్యాకెట్లకు 1 ప్యాకెట్ మొత్తం పోగుంటలే పోయినాయి, మొలలేనన్నమాట. అందుకనే పెట్టినాం. ఇంకో ఈ గిన్నెనే మిగిలినాయి, అందుకనే ఈ ప్యాకెట్లో పెడుతున్నా. ఎందుకంటే రేపు అక్కడ శల్కలు అయితే ఇవి గింజలు పెట్టడానికి. ఇక మీరందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? నేనైతే ఇంటికాడ వచ్చేసిన. ఇక ఈ పనులన్నీ అయితే ఇక స్టార్ట్ చేస్తా. సో అందరు లైక్ చేసి అయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే బిడ్డకి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సరేనా? మీరందరూ అయితే మాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే బిడ్డకైతే మీరైతే సపోర్ట్ చేయండి. మీకు సపోర్ట్ చేస్తే అబ్బా కింద కూర్చోలేకపోతున్నా. మస్తు అంటే మస్తు చెప్పలేనంత నడుము నొప్పి వస్తుంది. చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు. ఇంట్లో పెళ్లి చేసినాక ఏమో ఇలాంటి కష్టాలు చేయవలసి వస్తుంది. ఏం చేస్తాం చెప్పండి? గింజలు కింద పడ్డాయి, 2 గింజలు కూడా 1 రూపాయికి వస్తుందా? 800 ఈ ప్యాకెట్. అది ఎక్కడో పోయింది. సరే అందరూ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. సో అందరికీ బాయ్.